ద లార్డ్. రివైవల్ వాయిస్ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దైవజనులు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్య పరిచర్య చేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ విధంగా మరి ప్రార్థనా ఛానల్ ద్వారా అలాగే రివైవల్ వాయిస్ ప్రోగ్రాం ద్వారా మీ గృహాల్లోకి రావడానికి ప్రభు ఎంతో కృప చేశారు. మరి గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి మిమ్మల్ని నన్ను క్షేమంగా ఆరోగ్యంగా దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాకండి. మరి నూతన నెలలో మనం ప్రవేశించాం. ఆగస్టు మాసం 8వ నెల. మరి నిజంగా దేవుడి యొక్క మహాకృపండి. నిజంగా ప్రభు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో గొప్ప జయాన్ని ఇస్తారని ప్రభు పేట నేను నమ్ముతున్నాను. ఈ యొక్క మరి తెగులు, ఈ భయంకర పరిస్థితుల గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. నేను అంటాను, అగ్నిలో నడిచినప్పుడు అగ్ని వారిని కాల్చలేదంట, అగ్ని వాసన వాళ్ళకి అంటలేదంట. మనమందరం కూడా ఈ తెగులు మధ్యలో ఉన్నాం, కానీ ఆ తెగులు మనల్ని అంటకుండా కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక అండి. నిజంగా చాలా సంతోషం మరి మిమ్మల్ని ఈ విధంగా చూడడం, మీ గృహాల్లోకి రావడం. ప్రతి వారం కూడా మరి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం 5 గంటలకి, సాయంకాలం 7:30 గంటలకు రోజు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నామండి. నిజంగా దేవుని ఎదుట మేము చెప్తున్నాం, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాకండి. నిజంగా మా రివైవల్ పార్ట్నర్సు, అలాగే మీరు కూడా పార్ట్నర్గా చేరండి. చక్కగా ఈ కార్యక్రమాలు మనం కొనసాగిద్దాం. ఏమండి, అంచె దినాల్లో మనం ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతున్నారండి. యేసయ్య త్వరగా రాబోతున్నారు. యేసయ్య త్వరగా రాబోతున్నారు. జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అండి. త్వరగా రాబోతున్నారు. మరి దేవుని సన్నిధిలో ఏమండి దేవుని వాక్యాలు వింటున్నాం. కొంతమంది అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టీవీ పెడతానే ఉంటారు, వాక్యాలు వస్తూనే ఉంటాయి. ఎన్ని వాక్యాలు విని దాని ప్రకారంగా మనం జీవించకపోతే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేమండి. దేవుని రాజ్యం ముఖ్యమండి మనకి. మరి పరలోక రాజ్యమే కదా, ఇక్కడ కూడా దేవుని రాజ్యాన్ని అనుభవించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకవేళ ఎటువంటి బాధతో, శ్రమతో, వేదనతో, కష్టంతో ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉన్నామేమో, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదండి. ఓ థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రభు మీతో ఉన్నారండి. ప్రభు ఎవరితోనూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు మీతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభు మీ జీవితంలో గొప్ప విడుదల ఇవ్వబోతున్నారని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఈ తెగులతో బాధపడుతున్నావా, ఈ తెగుల్లో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉన్నావేమో, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నారని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ప్రభు నీతో ముఖాముఖి మాట్లాడుతున్నారండి. మీతో ముఖాముఖి అండి. డైరెక్ట్గా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నారని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రోగ్రామ్స్ అండి నేనైతే మరి ఎంతో ప్రార్థనాపూర్వకంగా దైవికంగా వీటిని ప్రిపేర్ చేసుకుని నేను వస్తాను. మరి ఒక ప్రోగ్రాము 2 ప్రోగ్రాములు అవచేయాలనుకుంటాం, కానీ మరి దేవుని నడిపించిన విధానాన్ని బట్టి ఏదో వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదండి. ఈ ప్రోగ్రాం చేయడానికి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏ విధంగా అయినా కొన్ని మాటలు మీకు చెప్పాలి. దేవుని మాటల చేత మిమ్మల్ని నిలబెట్టాలి. దేవుని మాటల చేత మిమ్మలను ప్రభు సన్నిధిలో మోర్ దెన్ కాంకరర్స్గా, ఈ పరిస్థితులు జయించే బిడలుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ మీకు చెప్తూ ఉన్నానని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఈ నూతన నెలలో దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రతిరోజు ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నారు. ప్రతిరోజు ఒక ఆశ్చర్యకార్యాన్ని ప్రభు చేయబోతున్నారు. ఈ నెలలో దేవుడు పోయిన నెల మిమ్మల్ని పోషించిన దేవుడు ఈ నెలలో కూడా దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నాడు, సంరక్షించబోతున్నాడు. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారని దేవుని దాసుడుగా, దేవుని ప్రతినిధిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నమ్మండి, విశ్వసించండి. ఖచ్చితంగా ఈ నెలలో ఒక అద్భుత కార్యాన్ని ప్రభు మీకు చేయబోతున్నాడు. ఒక అద్భుత కార్యాన్ని మీ ప్రభు మీ పట్ల మీరు ఊహించని కార్యాన్ని దేవుడు చేయబోతున్నారు. మీరు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఈ నెలలో ప్రభు మీ పట్ల ఒక కార్యాన్ని చేయబోతున్నారని దైవ సేవకుడిగా నేను తెలియపరుస్తున్నాను. జస్ట్ బిలీవ్ అని చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని మీరు చూస్తారని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ నెలలో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఈ నెలలో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆ కళ్ళ ముందు నువ్వు చూడబోతున్నావని ప్రభు పేట నేను మీకు
తెలియపరుస్తూ ఉన్నారు. మంచిదండి. మరి గడిచిన వారాల నుంచి ఎవరు ధన్యులు, హూ ఆర్ బ్లెస్డ్ పీపుల్ అని చెప్తూ ఉన్నాను. మరి నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాం. మరి అతిక్రమలకు పరిహారం నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని, మరి కపటం లేనివాడు ధన్యుడని, నిర్దోషిగా ఎంచబడేవాడు ధన్యుడని, ఆయన త్రోవల్లో నడిచేవారు ధన్యులని, ఆయన ఆశ్రయించువారు ధన్యులని, ఆయన నమ్మికుంచువారు ధన్యులని, ఇంకా చాలా ధన్యతలు ఉన్నాయండి. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. అలాగే యేసు ప్రభువు వారు చెప్పిన కొండ మీద కూడా ఎవరు ధన్యులు, మరి రాబోయే ప్రోగ్రామ్స్లో వాటన్నిటి మనం ధ్యానించుకుందామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మీకు ప్రోత్సాహంగా, ఆధ్యాత్మికంగా, మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాత్రం దయించి ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు చెప్పండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు ఎవరు ధన్యులు అన్న ఇంకో విషయాన్ని మనం చూద్దాం. హూ ఆర్ బ్లెస్డ్ పీపుల్. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం అండి. కీర్తనలు అందరికీ తెలుసండి. కీర్తనలు దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని అంటే ఈ మాట అన్నిటికి ఒక అర్థం ఏంటంటే దేవుని వాక్యం చదివేవాడు ధన్యుడండి. ఈరోజు వాక్యం కన్నా ఈ సెల్ ఫోన్స్ కానీ, టీవీలో న్యూస్ కానీ, టీవీ కార్యక్రమాలు కానీ, కొంతమంది క్రైస్తవులు కూడా మరి ఎంతో దేవుని వాక్యం ఎప్పుడో ఆదివారం ఒక్కరోజే ఆ బైబిల్ తీయటం, మిగతా రోజులు ఎప్పుడు కూడా ఈవెన్ సేవకులు కూడా చాలామంది మరి దేవుని వాక్యాన్ని చదవని వారిగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ధన్యుడిగా మార్చబడాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నిత్యము కూడా చదవాలి. భక్తుడు అన్నాడు, అయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము వెలుగు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నా త్రోవకు వెలుగై ఉందని, నా పాదములకు దీపము, నా త్రోవకు ఏంటో తెలుసా? వెలుగై ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు అంటే ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం ధ్యానించువాడు. ఎందుకు దాన్ని ధ్యానించడం వల్ల కలిగే లాభం ఏంటో మనం చూస్తే ఒకసారి చాలా లాభాలు ఉన్నాయి. ఆయన వాక్యం చదవడం వల్ల చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అంతేకాదు కానీ అతడంట నీటి కాలువల యోరన నాటబడిన వాడై, అంటే దేవుని వాక్యం చదివేవాడు ఎలాగుంటాడు? ఒక నీరు పక్కన చెట్టు నాటితే ఆ చెట్టు ఎలాగుంటుందో ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. నీటి కాలువల యోరన నాటబడినదై, అంటే వాక్యం చదివేవాడు ఎవరయ్యా అంటే ఒక నీరు పక్కన, ఒక నది పక్కన, ఒక నీటి ఊట పక్కన ఎలా నాటబడితే అలా నాటబడిన వ్యక్తిగా ఉంటాడు. ఆకువాడక అంటే ఆ చెట్టు చాలా పచ్చగా కనపడుద్ది, ఆరోగ్యంగా ఉంటాడు. దేవుడు అంటే తన వాక్కును పంపి ఏం చేశాడు తెలుసా? బాగు చేశాడు. ఈ వాక్యము మన జీవితంలో ప్రభావితం. ఏమంటే రక్తస్రావాల స్త్రీ వెళ్ళి యేసయ్యను ముట్టుకుంది. యేసయ్యను ముట్టుకుందంటే ఎవరిని ముట్టుకున్నట్టో తెలుసా? యేసయ్య వస్త్రచెంగును ముట్టుకుంది. యేసయ్య అంటే ఎవరో తెలుసా? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు. వాక్యమే ఒక శరీరాన్ని ధరించుకుని యేసుక్రీస్తుని నామధారణ చేసి ఈ లోకానికి వచ్చింది. కాబట్టి ఆమె వెళ్ళి ఏం పట్టుకుంది? వాక్యాన్నే పట్టుకుంది. ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏమైందో తెలుసా? ఆమె శరీరంలోకి వచ్చి ఆమె రక్తధారలు కట్టింది, ఆమె పచ్చదనం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఆమె జీవితంలో గొప్ప విడుదల వచ్చింది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు. నిజంగా వాళ్ళు బ్లెస్ అండి. ఎందుకో తెలుసా? వాళ్ళు నీటి ఎవరు నాటబడిన ఆకువాడక తన కాలమందు, అంటే ప్రతి వారికి ఒక సీజన్ ఉంది. ఆ సీజన్లో వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? ఫలించు చెట్టు వలె నుండును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తన కాలమందు ఫలించు చెట్టు వలె అంటే నువ్వు వాక్యం చదువుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఎక్కడున్నో తెలుసా? నీటి పక్కన నాటబడిన వ్యక్తిలాగా ఉంటావు, అలాగే ఉంటావు. ఒక దినాన్ని ఏమవుతావు తెలుసా? నీ కాలం రాగానే నువ్వు ఫలిస్తావు. అంటే నీ కాలం రాగా నువ్వు ఫలించాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నీ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏమవుతావు తెలుసా? నువ్వు ధన్యుడిగా మారుతావు. ఎందుకంటే నువ్వు ఫలిస్తావు కాబట్టి నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు అతడు చేయుదంతయు సఫలమగును. నువ్వు ఏది చేసినా చాలామంది అంటారు మేము ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు.
వాళ్ళు కలిసి రావడం కొరకు వాళ్ళ భార్యను ఎదురు రమ్మంటారు, వాళ్ళు కలిసి రావడం కొరకు బీరువా నటు మారుస్తారు, వారు కలిసి రావడం కొరకు బాత్రూమ్ నటు మారుస్తారు, వారు కలిసి రావడం కొరకు దారులు నడిచే దారి మార్చేస్తారు. ఇటు నడుస్తుంటే మాకు కలిసి రావట్లేదు, వెనక నుంచి నడిచి వస్తాం. లేకపోతే అమ్మ నువ్వు ఎదర్రా, నువ్వు వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయి నాకు తెలియదు, కలిసి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే ఖచ్చితంగా నీకు కలిసి వస్తుంది. నువ్వు ధన్యుడుగా మార్చబడతావు, ఈ లోకంలో ధన్యుడిగా ఉంటావు, దేవుని రాజ్యంలో కూడా నువ్వు ధన్యుడిగా ఉంటావని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు క్రైస్తవులు కూడా తల ఇటు పెడితే కలిసి రాదు, గుమ్మం అటు పెడితే కలిసి రాదు, అటు నడవాలి ఇటు నడవాలి, పొద్దున్న వాళ్ళ ముఖాంచడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా నేను నమ్మనండి. ఉదయం ప్రభు ముఖం చూడటమే నాకు ఇష్టం. కౌరవ కుమారులు అన్నారు, దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళతామా, ఎప్పుడు ఆయన సన్నిధిని, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు చేయనిదంతా ఏమవుతుందో తెలుసా, సఫలం. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు సఫలంలోకి వెళ్తావు. ధ్యానిస్తే నువ్వు ఎలాగుంటావు, పచ్చగా ఉంటావు. ధ్యానిస్తే ఎలాగుంటావు, నువ్వు కాలవలు ఎవరు నాటబడిన వాడవవుతావు. ధ్యానిస్తే నువ్వు ఎలాగవుతావు, నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. కాబట్టి దేవుని వాక్యం చదవాలి, దేవుని సన్నిధిలో మనం సాగాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోదికి ఇంకెవరో ధన్యులు మళ్ళీ చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. చూడండి, 32, 34, 35, 32వ వచనం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. దేవుని మార్గాలు అనుసరించేవారు ధన్యులు. దేవుని మార్గాలు అనుసరించేవారు ధన్యులు. దేవుని దారిలో నడిచేవారు ధన్యులు. యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పారు. అంటే యేసయ్య మార్గంలో నడిచే వారందరూ కూడా ధన్యులు. యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ ధన్యులు. అందుకే ఆయన మార్గాల గురించి చూస్తే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందో తెలుసా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచిచుండుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కరుకు మార్గమేదో అనియు అడుగుడి. మేలుకరమైన మార్గమేదో అడగాలి, అందులో నడుచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మేలుకరమైన మార్గం ఏదో తెలుసా? యేసయ్య మార్గము. ఇది మతం కాదు, ఇదొక మార్గము. నీ బ్రతుకులో వెళ్ళే మార్గాలను నువ్వు ఏంటి తెలుసా, నీ జీవితం పాడైపోవడానికి వెళ్ళిపోయే మార్గాన్ని మార్చే మార్గము యేసయ్య మార్గం. రోగంలో చావుబతులకు వెళ్ళిపోయే మార్గము, నిన్ను బ్రతికించే మార్గం యేసయ్య మార్గం. రక్తస్రావాల స్త్రీ చనిపోయే మార్గంలో వెళుతుంది, వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళింది, బ్రతికే మార్గంలోకి వచ్చేసింది. జక్కయ్య భయంకరంగా ఉన్న మార్గంలో వెళుతున్నాడు, యేసయ్యను చూడగానే రక్షణ మార్గంలోకి వచ్చేసాడు. కాబట్టి నీ బ్రతుకులు మార్చే మార్గము యేసయ్య మార్గము. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తున్నావో, లేకపోతే యాదృచ్ఛికంగా లేకపోతే చూస్తున్నావో, ఈ మార్గంలో ప్రభు నిన్ను నడిపించాడు. నువ్వు వెళుతున్న మార్గం సరైన మార్గం, నువ్వు వింటున్న మార్గం సరైన మార్గం, ఎటువంటి పరిస్థితులైనా మార్చే మార్గం, నీ కుటుంబాలను మార్చే మార్గం, నీ బిడ్డలను స్థిరపరిచే మార్గం, నీ జీవితాలను మార్చే మార్గం, నీ రోగాలను తీసివేసే మార్గం, ఈ తెగుల నుంచి తప్పించే మార్గం. ఇది యేసయ్య మార్గము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా మార్గాలు ఉన్నాయండి, కానీ అన్ని మార్గాలు నేను చెప్పను. కానీ ఒక మార్గం అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనంలో, ఆమె పౌలును మమ్మును వెంబడించి, పుతోననే దెయ్యం చెప్తుంది, ఆ దెయ్యం పట్టిన పాప పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. దెయ్యం చెప్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీరెవరో తెలుసా? రక్షణ మార్గాన్ని ప్రచురించే సర్వోన్నతుని దాసులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము కూడా దేవుని దాసులు. ఎందుకో తెలుసా? ఈ రక్షణ మార్గాన్ని ప్రకటిస్తూ ఉన్నాం.
ఏ విధంగా మీ గృహాల్లోకి రావాలని, ఏ విధంగా ఈ మాధ్యమం ద్వారా మీ గృహాల్లోకి వచ్చి ఈ రక్షణ మార్గం చెప్పాలని, యేసయ్య మీ జీవితానికి మార్గం అన్న విషయాన్ని మీకు చెప్పాలని, ఏ విధంగా మీ జీవితాలు ఈ మార్గం ద్వారా బాగుపడాలన్న ఉద్దేశంతో. ఇది రక్షణ మార్గం, పాడు చేసే మార్గం కాదు, మతాలు మార్చే మార్గం కాదిదే. నీ బ్రతుకులను మార్చే మార్గం, నిన్ను రక్షించే మార్గం. ఇక్కడ రక్షిస్తుంది, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను కూడా రక్షించే మార్గం అని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ఇంకా నువ్వు రక్షణ పొందకుండా ఉన్నావా? ఇంకా ప్రభువుని నీ హృదయాన్ని ఇవ్వకుండా ఉన్నావా? రక్షణ పొందు. నువ్వు ప్రియమైన దేవుని బిడ్డలా రక్షణ పొందండి. ఎవరైనా సరే, రక్షణకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏమీ లేదు. ఎవరైనా సరే రక్షణ పొందొచ్చు. యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆ గొల్గొతా కొండ మీద రక్తం కార్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన్ని మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికే. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు క్రైస్తవులు దూషకుడు, హింసకుడు, క్రైస్తవులు హింసించిన వాడు, ఎక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళు వీడ్చి కొట్టి చెరసాల్లో వేసి ఎంతో ఆనందించిన వాడు ఏమైపోయాడో తెలుసా? లాస్ట్కి ఈ రక్షణ మార్గం కొరకు తాను హతసాక్షిగా శరచ్ఛేదనం చేత తన ప్రాణాలను విడిచిన వాడు గొప్ప అపోస్తలుగా మార్చబడ్డాడు. ఇది రక్షణ మార్గం. అందుకే దెయ్యం కేకలు వేస్తుంది. ఎవరు తెలుసా? వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం. ప్రభు, నాకు ఒకటి అనిపిస్తుందండి, దెయ్యమే చెప్తుంటే మనం ఇంకెంత బాగా చెప్పాలంటారు? ఒకసారి ఆలోచించండి. దెయ్యమే వాళ్ళని చూసి చెప్పినప్పుడు, దెయ్యాలే చెప్తున్నప్పుడు, దేవుని బిడ్డలమైన మనము, ఆయన రక్తం చేత కరగబడిన బిడ్డలము, మనం ఎంతగా చెప్పాలి? అందుకే ఈ సువార్తను అనేకులకు చెప్పాలి. మనం నశించిపోయి ఆత్మలకెళ్ళి చెప్పాలి. మనం నీ వాడకట్లోను ఒక బోరగా మారాలి. ఈ సువార్తను అనేకులకు ప్రకటించాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇలా గట్టిగా చెప్తున్నాను అనుకోమాకండి, ఒక బాధతో నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ సువార్తను దాచిపెట్టద్దు. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు? ఒక ఆత్మనన్న నువ్వు రక్షించావా? ఒక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించావా? ఒక్కసారి ఆలోచించండి. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలిగావా? నీ బిడ్డలను రక్షించుకోగలిగావా? నీ వాడకట్లు కొంతమందిని రక్షించావా లేదా అని పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభు నువ్వు ఏమి ఇచ్చావే అడగడు. ఆత్మలు ఎక్కడ అని అడిగితే సమాధానం ఏం చెప్తాం? కాబట్టి నశించిపోయే ఆత్మలు మనము రక్షించాలి. అదే మన బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డ, అదే ఆలోచన అండి. అందుకే ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఏదో గొప్పకి పేరు కోసం కాదండి. నశించిపోయే ఆత్మలు మాకు కావాలి. ఈ కార్యక్రమం ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు, ఏ పరిస్థితి కూడా నువ్వు చూస్తున్నా నాకు తెలియదు, ఎటువంటి సిచ్యువేషన్ కూడా నువ్వు చూస్తున్నా నాకు తెలియదు. అయ్యా సహోదరి, సహోదరుడా, ఓ చెల్లి, తమ్ముడు, ప్రభు నిన్ను రక్షించగలడు, నీకు ఉద్యోగం ఇవ్వగలడు. చావే శరణ్యం కాదు, చనిపోవడం ముఖ్యం కాదు. చనిపోతే నువ్వు ఆత్మహత్య చేసుకుని నరకానికి పోతావు. కానీ ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు పొందుతావని ప్రభు పెట్ట నేను మీకు తెలియపరుస్తున్నాను. నా మాట నమ్మండి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఒకరోజు ఒక వ్యక్తి చాలా భయంకరమైన పరిస్థితి, శరీరంలో విపరీతమైన నొప్పులు, బాధలు తట్టుకోలేక చనిపోదామని ఆ యొక్క ప్లగ్లో వైర్లు పెట్టేసి పట్టుకోవడానికి చూస్తుంటే, ఇలాగే నాలాంటి ఒక దైవ సేవకుడు టీవీలో వాక్యం చెప్తున్నాడు, సహోదరుడా నువ్వు చనిపోవద్దు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయగానే ఆయన ఒక్కసారి శక్తిని వైర్లు వదిలేశాడు. ఏంటి నాతో మాట్లాడుతున్నాడని చెప్పి అలాగే చూస్తూ ఉన్నాడు. దైవ సేవకులు ప్రార్థనలు ఏకీభవిస్తూ అద్భుతంగా స్వస్థత ఇచ్చి రక్షణ పొంది ఈరోజు ఒక విశ్వాసకు ఒక మందిరంలో సాగుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా. నా దగ్గర ఏ క్లూ లేదండి, ఎవరు చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సర్వోన్నతుని దేవుని దాసులు వీళ్ళు రక్షణ మార్గాన్ని. కాబట్టి దేవుని గురించి మనం చెప్పాలి, కొన్ని ఆత్మలు మనం రక్షించాలి, అగ్నిలో పడకుండా వాళ్ళు మనం తప్పించాలి. ఎంతోమంది రోజుకు చనిపోతున్నారండి, ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. ఈరోజు కనపడిన మనిషి రేపు ఉంటాడని గ్యారంటీ లేదు. కాబట్టి ప్రతిరోజు మనం ఎలా పనిచేయాలో తెలుసా? ఈ రోజే దేవుని రాకడన్నట్లుగా మనం పనిచేయాలి. ఈ రోజే అమ్మో ఆత్మలు అన్నట్లుగా మనం పనిచేయాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను.
సుఖంగా కూర్చోడానికి వీల్లేదు. చక్కగా ఇల్లు కట్టుకున్నాం, మంచి శాలరీస్ వస్తున్నాయి, హ్యాపీగా కౌచ్లో కూర్చుని మేము వాక్యం చేస్తుంటే హ్యాపీగా ఆనందించడానికి కాదు ఇది. ఈ వాక్యాలు ఎందుకో తెలుసా? నిన్ను పురుకొల్పడానికి, నశించిపోయే ఆత్మల కొరకు నిన్ను రేకెత్తించడానికి, ఉజ్జీవపరచడానికి, అలా కూర్చోడానికి దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచలేదు. ఈ సువార్తను ప్రకటించాలి. అనేకులు యేసుని ఏం చెప్పక్కర్లా, యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పడం. వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థ, నువ్వు ప్రార్థన చేస్తే క్యాన్సర్ స్వస్థత పొందుద్ది, నువ్వు కదిలితే ప్రభువు నీతో కదులుతాడు, నువ్వు కదలనంత కాలం ప్రభువు నీతో కదలడు. కాబట్టి సువార్తను మీరు ప్రకటించాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. రెండోదిగా చూస్తే సామెతల గ్రంథం 15:24. సామెతల గ్రంథం 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవల్లని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనుడి. చూసారా? ఏ మార్గం అంట? జీవమార్గం నడుచుకొనుడి. జీవమార్గం పాతాళం తప్పించుకోవడానికి. యేసు ప్రభు నమ్ముకుంటేనే నరకం నుంచి తప్పించబడతావు, జీవ మార్గంలోకి నువ్వు వస్తావు. ఇక్కడ ఏమని చదివామని తెలుసా? మనం సామెతల్లో 8 మనం చదివారు. నా మార్గంను అనుసరించువారు ధన్యులు. రక్షణ మార్గాన్ని అనుసరించాలి. రెండోది ఏంటో తెలుసా? జీవ మార్గాన్ని అనుసరించాలి. యేసయ్యని వెంబడించటమే జీవ మార్గం అని ప్రభు పేడ తెలియపరుస్తూ ఉన్నాను. తర్వాత కీర్తనలు 77:13. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన మార్గాన్ని మనము అనుసరించాలి. అలాగే అపోస్తుల కార్యం 17:23 క్రీస్తు మార్గాన్ని మనం ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరికలి. క్రీస్తు మార్గం గురించి ఇప్పుడు కూడా యేసయ్య మార్గం అని చాలామందికి బాధ, ఏదో దాన్ని ఆపాలని ప్రయత్నిస్తారు. ఎవరి వల్ల కాదు. యేసు మార్గాన్ని మనము అనుసరించాలి. ఆయన మార్గం అనుసరించు వారు రక్షణ మార్గంలోకి వచ్చిన వారు ధన్యులు, జీవ మార్గంలో ఉన్నవారు ధన్యులు, క్రీస్తు మార్గంలో ఉన్నవారు ధన్యులు. అలాగే 2 పేతురు 2:2 మరియు అనేకులు వారు పోకిరీ చేష్టల వల్ల అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడు. సత్య మార్గంలో మనం ఏం చేయాలి తెలుసా? నడవాలి. సత్య మార్గంలో సత్యానికి ఇష్టం, సత్యానికి అనుగుణంగా మనం జీవించాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. అలాగే కీర్తనలు 139:24 ఏముందో తెలుసా? నిత్య మార్గము. నీకు ఆయాసమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించు. చూసారా? రక్షణ మార్గం, సత్య మార్గం, నీతి మార్గం, పరిశుద్ధమైన మార్గం. ఈ మార్గాల్లో మనం నడవాలి. అప్పుడే నువ్వు ధన్యుడివి. ఇవి నడవకుండా సత్య మార్గం లేదు, నిత్య మార్గం లేదు, రక్షణ మార్గం లేదు, పరిశుద్ధమైన మార్గం లేదు. నువ్వు ఎలా ధన్యుడు అవుతావు? నువ్వు ధన్యుడు కాదు, నువ్వు అన్యుడివే. నువ్వు చనిపోతే నరకానికి పోతావు, ఖచ్చితంగా పోతావు, అనుమానమే లేదు దాంట్లో. రక్షణ మార్గంలోనూ నడవాలి, నీతి మార్గంలోనూ నడవాలి, సత్య మార్గంలోనూ నడవాలి, పరిశుద్ధమైన మార్గంలోనూ నడవాలి. పేరుకి క్రైస్తవుడుగా కాదు, నీలో ఈ లక్షణాలన్నీ కూడా కనబడాలి. నాలో కూడా ఈ లక్షణాలు కనబడాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే నీకు ఆయాసమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించుము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తే మనం ఏం చూసాము? ఆయన దివారాత్రం ఆయన ధ్యానించువారు, ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. రెండోదిగా మనం చూస్తే ఆయన మార్గంలో నడుచువారు అందరూ కూడా ధన్యులు. ఇక మూడోదిగా చూస్తే మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశములు వినువారు ధన్యులు. ఆయన ఎదుట కాచుకొని ద్వారబంధం దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరంట? ధన్యులు అంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశాలు మనం వినాలి. ఆయన ద్వారబంధం దగ్గర కూర్చోవాలి, ప్రభు దగ్గరే కూర్చోవాలి, ప్రభు వైపు చూడాలి. దేవుని మహాకృపను బట్టి ఇన్ని రోజులు ఇవాల్టి వరకు కూడా ఉదయకాలం రోజు ఆయన పాదాల దగ్గర, ఆయన ద్వారబంధం దగ్గర కూర్చుని ఆయన ముఖ దర్శనం, ఉదయకాలం ఆయన కృప కొరకు కనిపెట్టుకునే బిడలేదు ఆయన ఆనందిస్తున్నాడంట. అయా నీ కృపతో మమ్మల్ని నడిపించండి అని దేవుని సందులో సాగుతున్నాను, ప్రభు పేట తెలియపరుస్తున్నాను. అలాగ ఉన్నవారంట చూడండి, ఉపదేశమును నన్ను కనిపెట్టుకున్న మరి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశులు వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవము కనుగొనును, యెహోవా కటాక్షము వానికి
కలుగును. నన్ను కనుగొని వారు ఏమవుతారంట? జీవం కనుగొంటారంట. యెహోవా కటాక్షము. ఆయన దగ్గర కూర్చుంటే మనకు జీవం కలుగుతుంది, కటాక్షం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ధన్యులండి. ఆయన జీవాన్ని పొందుకున్న వాళ్ళు ధన్యులు, ఆయన కటాక్షం పొందుకున్న వాళ్ళు ధన్యులు, ఆయన మార్గంలో నడిచేవాళ్ళు ధన్యులు, ఆయన ఉపదేశం ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవారు ధన్యులు, ఆయన మార్గాల్లో నడిచేవారు ధన్యులు, రక్షణ మార్గంలో నడిచేవారు, సత్య మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, నిత్య మార్గంలో, నిత్య జీవ మార్గంలో నడిచేవారు ధన్యులని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, నువ్వు ధన్యుడిగా ఉండాలి అంటే ఆయన మార్గాల్లో నువ్వు నడవాలి, రక్షణ పొందాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు పేడ తెలియపరు. తల్ల ఉంచడం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకే వందనాలు ప్రభు. ఇదిగోరైనా ఈరోజు నువ్వు మాట్లాడేవు నాయన, ముఖాముఖి బిడ్డలతో నువ్వు మాట్లాడేవు నాయన. గొప్ప విడుదల నువ్వు ఇస్తున్నందుకు స్తోత్రం, నీ మార్గంలో నువ్వు నడిపిస్తున్నందుకు స్తోత్రం, రక్షణలోకి నువ్వు నడిపిస్తున్నందుకు స్తోత్రం, కొంతమంది బిడ్డలు నువ్వు రక్షిస్తున్నందుకు స్తోత్రం నాయన. ఈ ప్రోగ్రాం ద్వారా వారిలో మారు మనసు ఇస్తున్నందుకు స్తోత్రం నాయన. ఓ సంఘ సభ్యులుగా బిడ్డలు మారుస్తున్నందుకు స్తోత్రం, బాప్తిసాలు పొందుకునే కృపిస్తున్నందుకు స్తోత్రం నాయన. ఓ స్వస్థత ఇస్తున్నందుకు స్తోత్రం నాయన, విడుదల ఇస్తున్నందుకు స్తోత్రం నాయన, నీ కటాక్షం ఇస్తున్నందుకు స్తోత్రం నాయన, నీ జీవాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం. నీ కృప, నీ కాపుదల ఉంచాడు. ఈ నెలంతా కూడా నీ కాపుదల, ఈ నెలంతా కూడా నీ కాపుదల, ఈ నెలంతా కూడా నాయన నీ సమృద్ధి, ఓ నీ కాపుదల, సమృద్ధి, నీ ఫేవర్ నాయన. యేసు నామములో నీ ఫేవర్ ఈ కుటుంబాలపైన ఉండును గాక, ఈ బిడ్డలపైన ఉండును గాక, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ పైన నీ ఫేవర్ ఉండును గాక నాయన. నడిపించి సహాయం చేయమని ఈ దినమంతా నాయన, ఈ నెలంతా కూడా సమృద్ధి, సమృద్ధి, ప్రతిరోజు సమృద్ధి, ప్రతిరోజు సమృద్ధి, ఒక అద్భుతం, ఆశ్చర్యకార్యం జరిగించి నడిపించి సహాయం చేయమని రచండి యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు వందనాలు, ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 గంటలకి ప్రార్థనా ఛానల్లో వస్తుంది. ఒకవేళ మీ ఏరియాలో ఈ ఛానల్ రాకపోతే యూట్యూబ్ ఛానల్ ఇండియన్ రివైవల్ చర్చ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కూడా మీరు చూడాలని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అనేకులకి సువార్తని ఏమండి, ఎవరు రక్షణ పొందుతారో తెలియదండి, ఎవరికి ఈ వార్త చేరుద్దో మనకు తెలియదండి. మనం దేవుని సువార్త ప్రకటించడం వరకు ఖచ్చితంగా దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు. పార్ట్నర్స్గా చేరండి. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి మీకు ఆలోచన వస్తే ఒక విత్తనాన్ని విత్తండి. మరి గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా మీరు విత్తొచ్చు. ఖచ్చితంగా దేవుని యొక్క రిటర్న్స్ మీరు పొందుతారని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. కాబట్టి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ నెలలో దేవుడు మీ పట్ల గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడని తెలియపరుస్తూ మరి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. సీ యూ నెక్స్ట్ టైం, సేమ్ ఛానల్, సేమ్ టైం మనం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వి లవ్ యూ సో మచ్ అండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our address, Bishop Kottapalli Sudhakar Garu, Revival Prayer Ministries, 77-2-1/1, Shanti Nagar, Singinagar, Vijayawada 15. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజపేట, మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి, మా మూడవ ఆరాధన బాంబే కాలనీ, మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్. మీ అందరు పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9491926336. Thank you.